శంకుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు స్వామి దర్శనానికి ఖాళీ నడకన బయలుదేరి వస్తూ ఉంటారు. వారు తెచ్చుకున్న ఆహారం కాస్త దారి మధ్యలో అయిపోతుంది. చిన్నవాడైన లిఖితుడికి ఆకలేస్తుంది. అన్నని అడుగుతాడు, అన్న ఆకలిగా ఉంది, చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి కదా, ఒక పండు కోసుకుని తింటాను అన్నని అడుగుతాడు. దానికి అన్న, అక్కడ యజమాని గాని కాపలాదారు గాని లేరు, అనుమతి లేకుండా పండు కోయడం దొంగతనం అవుతుంది, వద్దని వారిస్తాడు. కానీ ఆకలికి తట్టుకోలేని లిఖితుడు అన్న మాట లెక్క చేయక పండు కోసుకుని తినేస్తాడు. అన్న ధర్మానికి సత్యానికి కట్టుబడిన వ్యక్తి కాబట్టి ఈ విషయాన్ని ఆ ప్రాంతపు పెద్దకు తెలియజేసి క్షమాపణ కోరి తమ్ముని తీసుకెళ్తాం ఉద్దేశంతో ఆ ప్రాంతపు పెద్ద రాజు దగ్గరికి తమ్ముని తీసుకెళ్తాడు. రాజా, నా తమ్ముడు ఆకలికి తట్టుకోలేకుండా ఎవరి అనుమతి లేకుండా పండు కోసుకుని తినేశాడు, అతను క్షమించండి ప్రాధేయపడతాడు. దానికి రాజు, ఏదైనా యజమాని కాపలాదారు లేకుండా అనుమతి లేకుండా పండు కోయడం దొంగతనం అవుతుంది, దొంగతనాన్ని శిక్ష చేతుల్ని తీసివేయడమని లిఖితుడి యొక్క చేతులు తీసేస్తారు. ఊహించని పరిణామం, చేసేదేమీ లేదు. దుఃఖంతో తమ్ముడిని వెంటబెట్టుకుని స్వామి నువ్వే దిక్కని కానీ పక్కన చేరుకుంటాడు. స్వామి దర్శనానికి ముందు పక్కన ఒక నది వెళ్తూ ఉంది. ఆ నదిలో అన్నదమ్ములు ఇద్దరు మునగడం, మునిగి లేచిన వెంటనే లిఖితుడికి యథావిధిగా చేతులు రావడం జరుగుతుంది. చేతుల్ని ప్రసాదించిననక బాహువుల్ని ప్రసాదించిననక ఆ నదికి బాహుదా నది అనే పేరు రావడం జరుగుతుంది.